నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నమ్మక ద్రోహం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. 65 జయలక్ష్మి గారు రైల్వే స్టేషన్లో ఒక మూలగా ఉన్న బెంచ్ మీద కూర్చుని తన మనసులోని బాధని, వేదనని తలుచుకుంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు దాటింది. చాలా రోజులుగా కోడలు చేస్తున్న అవమానాలు, బాధలు తట్టుకోలేక చివరికి ఈ రోజున ఆవిడ ఇంటి నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక, వెళ్ళడానికి మనసు రాక చాలాసేపటి నుంచి రైల్వే స్టేషన్లోనే కూర్చొని ఆందోళనగా అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఎంతసేపటికి ఆవిడ మనసులో బాధ మాత్రం తగ్గడం లేదు, కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. ఆవిడ అలాగే కూర్చొని పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ గత కొంతకాలంగా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు గుర్తు చేసుకోసాగారు. జయలక్ష్మి గారు ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నారు. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయాలి అని కోరుకున్నారు. కానీ ఆవిడ ఆడపిల్ల కావడంతో తల్లిదండ్రులిద్దరూ ఆవిడకి పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అని అనుకున్నారు. అదే క్రమంలో రైల్వే జాబ్ చేస్తున్న జానకీరామ్ గారి సంబంధం రావడంతో తల్లిదండ్రులిద్దరూ ఆవిడికి పెళ్లి చేసేశారు. కొన్ని రోజుల తరువాత అనిల్ పుట్టాడు. ఇల్లు, సంసారం, కొడుకుని చూసుకుంటూ ఆవిడ ఆ ఇంటికే అంకితం అయిపోయారు. ఆ తర్వాత ఎప్పుడూ ఆవిడకి ఉద్యోగం చెయ్యాలి అన్న ఆలోచన రాలేదు. భర్తని, కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటూ అనిల్ని గొప్ప విలువలతో పెంచి పెద్ద చేశారు, బాగా చదివించారు. అనిల్కి చిన్నప్పటి నుంచి పెద్దలతో ఎలా మర్యాదగా ఉండాలి, చుట్టూ ఉన్న వారిని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి అనే విషయాలు చెబుతూ జాగ్రత్తగా చూసుకునేవారు జయలక్ష్మి గారు. ప్రతి పని సమయానికి పూర్తి చేయాలి అని తాపత్రయపడుతూ ఉండేవారు జయలక్ష్మి గారు. అలాగే కొడుకు చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేసేసి బాధ్యత తీర్చుకున్నారు. భర్త జానకిరామ్ గారు రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరి ఒక్కగానొక్క కొడుకు అనిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాదులో భార్య రమ్య, 10 ఏళ్ల కొడుకు వరుణ్తో కలిసి ఉంటున్నారు. జయలక్ష్మి గారు, జానకిరామ్ గారు వారి సొంతూరైన పొన్నూరులో సొంతింట్లోనే ఉండేవారు. అనిల్కి తల్లిదండ్రులిద్దరూ అంటే ప్రాణం. జానకీరామ్ గారు రిటైర్ అయిన దగ్గర నుంచి తల్లిదండ్రులిద్దరినీ తనతోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకోవాలి అని, తల్లిదండ్రులిద్దరినీ తమ దగ్గరికి వచ్చేయమని ఎప్పుడూ అడుగుతూ బలవంతం చేస్తూ ఉండేవాడు. మీకు నేను తప్ప ఎవరున్నారు, నా దగ్గరకు వచ్చేయండి అని అడిగిన ప్రతిసారి జయలక్ష్మి గారు, జానకీరామ్ గారు తమకి ఆ ఇల్లు, ఆ ఊరు అలవాటైపోయాయి అని, కాలు చెయ్యి సక్రమంగా పనిచేస్తున్నంతకాలం ఆ ఇంట్లోనే తమ పని తాము చేసుకుంటూ ఉంటామని, ఏదైనా ఇబ్బంది వచ్చినా తమ పనులు తాము చేసుకోలేకపోయినా అప్పుడు తన దగ్గరకు వస్తామని అనిల్కి సర్ది చెబుతూ ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉండగానే జయలక్ష్మి గారి భర్త జానకిరామ్ గారు సడన్గా హార్ట్అటాక్తో మరణించారు. తండ్రి మరణ వార్త వినగానే అనిల్ కుటుంబంతో సహా వచ్చాడు. తండ్రి కర్మకాండలు, తర్వాత కార్యక్రమాలు జరిపించాక తల్లిని ఊర్లో ఒంటరిగా వదలలేక జయలక్ష్మి గారు తన భర్తతో ఇన్ని రోజులు గడిపిన ఆ ఇంట్లో ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతాను అని ఎంత చెబుతున్నా వినకుండా తల్లి ఆ తర్వాత ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో చాలా బ్రతిమాలి ఒప్పించి తమతో పాటు హైదరాబాద్కి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన రోజే భార్య రమ్యతో చెప్పాడు, మా అమ్మ, నాన్నగారు నాకు దైవంతో సమానం. మా నాన్నగారు ఇప్పుడు మన మధ్యలో లేరు. మా అమ్మగారు తనని విడిచి వెళ్ళిపోయిన మా నాన్నగారి జ్ఞాపకాలతో బాధలో ఉన్నారు. ఆవిడ్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి, ఆవిడికి ఏ బాధ కలగకుండా చూసుకోవాలి అని చెప్పి తల్లి బాధ్యతని రమ్యకు అప్పచెప్పాడు.
కానీ రమ్యకి మాత్రం అత్తామామల పొడ అస్సలు గిట్టదు. జానకిరామ్ గారు బ్రతుకున్న రోజుల్లో కూడా పండగలకి సెలవులకి ఎప్పుడైనా పొన్నూరు వెళితే ఏదో ముళ్ళ మీద ఉన్నట్టుగా 4 రోజులు కష్టంగా భరించి తిరిగొచ్చేది. ఇప్పుడు అత్తగారిని తమతో పాటే పర్మనెంట్గా ఉంచుకోవాలి అన్న విషయానికి రమ్యకి ఒళ్ళంతా కంపరంగా ఉంది. రమ్య ఆ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. అత్తగారు ఏదో చుట్టం చూపుగా 4 రోజులు ఉండడానికి రాలేదు, ఇక జీవితాంతం తమతో పాటే కలిసి ఉండడానికి వచ్చారన్న విషయం రమ్యని పూర్తిగా అశాంతికి గురి చేస్తూ ఉంది. జయలక్ష్మి గారికి ఎప్పుడైతే కొడుకు ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. జయలక్ష్మి గారు అలా రైల్వే స్టేషన్లో బెంచీ మీద కూర్చొని ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. భర్త చనిపోయాక జయలక్ష్మి గారు కొడుకు బలవంతం మీద కొడుకింటికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు అంటే దానికి కారణం మాత్రం మనవడు వరుణ్ణే. జయలక్ష్మి గారికి మనవడు వరుణ్ అంటే ప్రాణం, వరుణ్కి అంతే. నానమ్మ అంటే పంచ ప్రాణాలు. తన వృద్ధాప్యంలో భర్త దూరమైన బాధని మనవణ్ణి చూసుకుంటూ మరిచిపోవాలి అని ఆవిడ ఆశపడింది. ఆశపడినట్టుగానే వరుణ్ కూడా తనతోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. రోజు స్కూల్ నుంచి రాగానే నాన్నమ్మ గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు వరుణ్. నాన్నమ్మతో బోలెడు కబుర్లు చెప్పేవాడు. కొన్ని రోజులు ఎలా గడిచాయో తెలియకుండానే సంతోషంగా గడిచిపోయాయి జయలక్ష్మి గారికి. మనవడి ఆటపాటలు ముద్దు మురిపాలతో భర్త పోయిన బాధను కూడా ఆవిడ మర్చిపోయారు. కానీ రమ్య మాత్రం ఒక వారం రోజుల పాటు మౌనంగా గమనించిన తర్వాత ఆ రోజు వరుణ్ నానమ్మ గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళి పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ ఉన్న సమయంలో గబగబా అత్తగారి గది తలుపుల దగ్గర నిలబడి, వరుణ్, స్కూల్ నుంచి రాగానే రోజు ఏంటిది, హోంవర్క్ చేయకుండా నీ చదువును అటకెక్కించేసి మీ నాన్నమ్మతో ముచ్చట్లు మొదలుపెట్టావా? ఇంకోసారి నేను గనక నిన్ను ఈ గదిలో చూశాను అంటే అస్సలు బాగుండదు చెప్తున్నాను. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయకుండా పుస్తకాల బ్యాగ్ని పక్కకి విసిరేసి వచ్చి మీ నాన్నమ్మతో కబుర్లు చెబుతున్నావా అంటూ అరవగానే ఆ అరుపులకి బెదిరిపోయిన వరుణ్ గబగబా హాల్లోకి వెళ్ళిపోయాడు. తన బ్యాగ్ని ఓపెన్ చేసి పుస్తకాలు ముందు వేసుకుని కూర్చున్నాడు. ఆ తరువాత రమ్య అత్తగారి వంక సీరియస్గా చూస్తూ, ఓ ముద్ద తిన్నామా, ఓ మూలన పడున్నామా అన్నట్టు ఉండండి, అంతేకాని పిల్లల్ని చెడగొట్టకండి, వాడి చదువుని పాడు చేయకండి. మీరొచ్చిన దగ్గర నుంచి వాడస్సలు నా మాటే వినడం లేదు. ఇంకోసారి వాడు మీ పక్కన కూర్చుని కబుర్లు చెప్పడం నేను గనక చూస్తే అస్సలు బాగుండదు అని చెప్పి గబ్బగబ్బా వెళ్ళిపోయింది. అప్పటినుంచి వరుణ్ణి జయలక్ష్మి గారి దగ్గరికి రానిచ్చేదే కాదు రమ్య. భర్త దూరమైన బాధ నుంచి వరుణ్ చెప్పే కబుర్లతో ఆటపాటలతో మెల్లగా బయటకు వస్తున్న జయలక్ష్మి గారు ఇంకా ఇంకా నిరాశకు లోనైపోయారు. రోజులు గడుస్తున్న కొద్దీ రమ్య జయలక్ష్మి గారిని చీదరించుకోవడం, సూటిపోటి మాటలు మాట్లాడడం కూడా మొదలుపెట్టింది. అలాగే కోడలి ఈసడింపులు చీత్కారాల మధ్య రోజులు గడుస్తూ ఉన్నాయి ఆవిడకి. జయలక్ష్మి గారికి రోజు 3 పూట్ల తిండి పెట్టడం కూడా రమ్యకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆవిడొచ్చిన దగ్గర నుంచి ఆ ఇంట్లో తనకి పని పెరిగిపోయింది అని, రోజు 2 పూట్ల వంట చేయాల్సి వస్తుంది అని రమ్య ఎప్పుడూ గొనుక్కుంటూనే ఉండేది. అత్తగారు రాకముందు రమ్య సరిగ్గా ఇంట్లో వంట కూడా చేసేది కాదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టించుకునేది. వారానికి ఒక్క రోజైనా బయటకు వెళ్ళి భోజనం చేద్దామంటూ భర్తని అడుగుతూ ఉండేది. కానీ అత్తగారు ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి, అనిల్, మా అమ్మకి బయట ఫుడ్ పడదు, 3 పూట్ల తనకి ఏం కావాలో జాగ్రత్తగా కనుక్కొని తనకిష్టమైనవన్నీ వండి పెట్టు అంటూ ఆర్డర్ వేశాడు. అందుకే రమ్యకి ఏ పూటకు ఆ పూట వంట చేయడం అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఆ బాధ మెల్లమెల్లగా అత్తగారి మీద కోపంగా మారిపోయింది. మెల్లమెల్లగా రమ్య ఇంటి పనులన్నింటినీ అత్తగారికి అప్పచెప్పేసింది. పని చేయకపోతే అస్సలు ఊరుకునేది కాదు. ఊరికే కూర్చుని తినడానికి, నా మీద పెత్తనం చేయడానికి ఊరి నుంచి వచ్చారా మీరు? ఇక్కడ మీకు ఊరికే కూర్చోబెట్టి తిండి పెట్టడానికి తేరగా ఎవ్వరూ లేరు అంటూ కఠినంగా మాట్లాడేది. కోడలు ఎంత కోపం చూపిస్తున్నా, చీతరించుకుంటున్నా జయలక్ష్మి గారు మాత్రం ఇదే తన విధి అని మౌనంగా ఆ ఇంట్లో రోజులు గడుపుతున్నారు.
ఆ రోజు రాత్రి కోడలు పొద్దున మిగిలిపోయిన అన్నంలో ఎప్పుడో వారం రోజుల నాడు ఫ్రిడ్జ్లో పెట్టిన కూర వేసి ఆవిడకిచ్చింది. ఇంటి పనులన్నీ చేసి ఎంతో ఆకలిగా ఉన్న జయలక్ష్మి గారు ఆ పాడైపోయిన ఆహారాన్ని కూడా పట్టించుకోకుండా అలాగే తినేశారు. ఆ తర్వాత రోజు ఆవిడికి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి. వెంటనే జయలక్ష్మి గారు కోడల దగ్గరకొచ్చి, అమ్మ రమ్య, అబ్బాయి ఏడి? నాకు పొద్దున్నుంచి వాంతులు అవుతున్నాయి, నీరసంగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తాడేమో, కొంచెం వాడిని పిలుస్తావా అంటూ అడిగారు. మీ అబ్బాయి ఎప్పుడో ఆఫీస్కు వెళ్ళిపోయారు అత్తయ్య, ఇవాళ ఆయనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఏదో ఉందంట. అయినా ఈ వయసులో మీరు కొంచెం తక్కువగా తినాలి అత్తయ్య గారు, మీరు ఎక్కువ ఆహారం తినడం వల్లే అది అరగక మీకు వాంతులు అవుతున్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే నీరసం తగ్గిపోతుంది. ఈ మాత్రం దానికే హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు? ఆఫీస్కి వెళ్ళిన మీ అబ్బాయిని డిస్టర్బ్ చేయమంటారా నన్ను? ఏమీ అవసరం లేదు, అనవసరంగా డబ్బులు దండగా అని చెప్పి ఇక అత్తగారిని కూడా పట్టించుకోకుండా టీవీలో లీనమైపోయింది రమ్య. చాలా కడుపు నొప్పి వికారంగా ఉన్న జయలక్ష్మి గారు వాము ఉప్పు కలిపి తిని వేడినీళ్లు తాగుదాం, కడుపు నొప్పి తగ్గుతుందేమో, లేదంటే కొంచెం జీలకర్ర పంచదార తిని నీళ్లు తాగుదాం, వికారం కూడా తగ్గుతుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్లారు. స్టవ్ మీద వేడినీళ్లు పెట్టి వేడి చేసుకుంటూ ఉండగా పొర్రపాటున ఆవిడ చెయ్యి తగిలి డిన్నర్ సెట్లోని ఒక ప్లేట్ పగిలిపోయింది. ప్లేట్ పగిలిన శబ్దం విని వంటగదిలోకి వచ్చిన రమ్య అత్తగారిని నానా మాటలు అంది. ఆ డిన్నర్ సెట్ నా బర్త్డేకి నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది. ఎంత ఖరీదైందో మీకు తెలుసా? ఒక్క ప్లేట్ పోతే ఆ డిన్నర్ సెట్కున్న అందమే పోతుంది. అసలు ఆ ప్లేట్ ఎంత ఖరీదైందో మీకు తెలుసా? అసలు మిమ్మల్ని వంటగదిలోకి ఎవరు రమ్మన్నారు? ఎప్పుడూ తిండి అవే మీకు, ఏమన్నా దొరుకుతుందేమో తినడానికి అని వెతుక్కోవడానికి వచ్చారు కదా అని గట్టిగా కసిరింది. జయలక్ష్మి గారి మొహం ఆ మాటలకి వాడిపోయింది. కోడలి మాటలకి ఇంకక్కడ నిలబడలేక తన గదిలోకి వెళ్ళిపోయారు ఆవిడ. చాలాసేపటి నుంచి వాంతులు విరోచనాలు అవ్వడం వల్ల ఆమెకు చాలా ఆకలిగా నీరసంగా ఉంది. ఆకలికి తట్టుకోలేక నీరసంతో కళ్ళు కూడా తిరిగిపోతున్నాయి. ఆమెకి ఇంకా వేరే మార్గం లేక వంటగదిలోకి వెళ్ళి కొంచెం అన్నం ప్లేట్లో పెట్టుకుని కొద్దిగా మజ్జిగ ఉప్పు వేసుకొని కలుపుకుని తాగారు. కొంచెం ఓపిక వచ్చినట్టయింది ఆవిడికి. ఇంతలో కోడలు ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? మిమ్మల్ని వంటగదిలోకి రావద్దు అన్నాను కదా, ఏమైనా కావాలంటే నన్ను అడగండి. పొద్దున్నుంచి అనారోగ్యం వంక చెప్పి పనులన్నీ అలాగే వదిలేసి రూమ్లోనే కూర్చున్నారు. మొక్కలకు నీళ్ళు ఎవరు పడతారు? ఆ బాత్రూంలు ఎవరు కడుగుతారు? గిన్నెలు ఎవరు కడుగుతారు? ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు అంటూ గట్టిగా అరుస్తుంది. కోడలి అరుపులు భరించలేక జయలక్ష్మి గారు మెల్లగా బయటకు వెళ్ళి ఆ పనులన్నీ పూర్తి చేశారు. సాయంత్రం అనిల్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి జయలక్ష్మి గారు నీరసంగా తన పడక కుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చునున్నారు. రోజు ఆఫీస్ నుంచి రాగానే తల్లి గదిలోకి వెళ్ళి మాట్లాడి రావడం అనిల్కి అలవాటు. రోజులాగానే తల్లి దగ్గరకు వెళ్ళాడు అనిల్. తల్లి మొహం వాడిపోయి ఉండడం చూసి, ఏంటమ్మా ఏమైంది, ఎందుకలా నీరసంగా ఉన్నావు, నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావమ్మా అంటూ అడిగాడు. ఉదయం నుంచి వాంతులు అవుతున్నాయి బాబు, చాలా నీరసంగా ఉంది అంటూ చెప్పారు జయలక్ష్మి గారు. అయ్యో అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? నాకు ఫోన్ చేసి ఉండాల్సింది కదా, నేను వచ్చి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేవాణ్ణి. మీరు ఎందుకంతలా అనారోగ్యంతో ఉన్నా నాకు చెప్పకుండా ఊరుకున్నారు? రమ్యకైనా చెప్పుండాల్సింది, ఫోన్ చేసి నన్ను పిలిపించేది కదా రమ్య అన్నాడు అనిల్. రమ్య అన్న మాటలన్నీ కొడుకుతో చెప్పలేక మౌనంగా ఉండిపోయారు జయలక్ష్మి గారు. ఆ తర్వాత అనిల్ గబగబా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చి ఇచ్చాడు. అమ్మా, ఈ పూటకి ఈ ట్యాబ్లెట్లు వేసుకో, తగ్గకపోతే రేపు నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళతాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కదా, ఇప్పటికిప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ అంటే దొరకవు అని చెప్పి జయలక్ష్మి గారికి ట్యాబ్లెట్లు ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత జయలక్ష్మి గారి ఆరోగ్యం కాస్త కుదుట పడింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం జయలక్ష్మి గారి బట్టలన్నీ ఉతికి ఆరబెడుతున్నారు. అప్పుడే వాకింగ్ ముగించుకొని వస్తున్న అనిల్ తల్లి బట్టలు ఉతకడం చూసి, అమ్మా నువ్వేమిటి బట్టలు ఉతుకుతున్నావు, ఈ పనులన్నీ అసలు నువ్వు చేయడం ఏమిటి అంటూ అడిగాడు. నాకేమీ తోచట్లేదు నాన్న, అందుకనే కోడలికి కాస్త సాయం చేస్తున్నాను అన్నారు జయలక్ష్మి గారు.
మీకేమీ తోచకపోతే వాకింగ్ చేయండి, ఏమైనా పుస్తకాలు చదవండి, మీకేమైనా బుక్స్ కావాలి అంటే నేను తెచ్చిస్తాను, నాతో చెప్పండి. కానీ ఇలాంటి పనులు చేయడం ఏమిటి, అది కూడా ఈ వయసులో బట్టలు ఉతికితే నడుం నొప్పి మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్పి అనిల్ తల్లిని అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. అనిల్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాక రమ్య జయలక్ష్మి గారి దగ్గరకు వచ్చి పెద్ద గొడవ చేసేసింది. మీ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చెయ్యొద్దని మీతో ఎన్నిసార్లు చెప్పాను, అయినా సరే మా భార్యాభర్తలిద్దరి మధ్యలో గొడవలు పెంచడానికి మీరు ఇలాంటి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఇంకోసారి ఇలాంటి పనులు గనక చేస్తే నేను అస్సలు సహించను, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రోజు రమ్య గిన్నెలు కడగడం దగ్గర నుంచి ఇంట్లో మిగిలిన పనులన్నీ అత్తగారితోనే చేయించేది. ఒక్క వంట పని మాత్రం తను చేసేది. పైగా సూటిపోటి మాటలు అనేది, ప్రతి పనిలోనూ వంకలు వెతికేది. సరిగ్గా గిన్నెలు కడగడం లేదు అనేది, సరిగ్గా ఇల్లు చిమ్మడం లేదు అనేది. ఆ తర్వాత కూడా సరిగ్గా కడుపు నిండా అన్నం కూడా పెట్టేది కాదు. పొద్దున్నే నీళ్ళ టీ ఒకటి మొహాన కొట్టేది. భర్త ఉన్నంతసేపు ఎంతో గౌరవంగా చూసుకుంటున్నట్టుగా నటించేది. మీ అబ్బాయితో ఏమన్నా చెప్పారో నా గురించి జాగ్రత్త అని బెదిరించేది. కొడుకు కోడలు మధ్య గొడవలు రావడానికి తను కారణం కాకూడదు అనే ఉద్దేశంతో జయలక్ష్మి గారు మౌనంగా అన్నీ భరించేవారు. కోడలి మాటల వల్ల కలిగిన బాధను తగ్గించుకోవడం కోసం తన భర్త ఫోటోతో మాట్లాడుకుంటూ ఉండేవారు. చూసారా, మీరు నాకు ఎలాంటి గతి పట్టించారో, అబద్ధాలు చెప్పొద్దని నిజమే మాట్లాడాలని పిల్లలకి బోధించిన నేను కోడలికి భయపడి నా కొడుకు దగ్గరే నిజాల్ని దాచేస్తున్నాను, అబద్ధాలు చెబుతున్నాను, కోడలు నన్ను బాగా చూసుకుంటుంది అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నాను. నాకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో చూడండి, మీరు నన్ను వదిలి వెళ్ళకపోతే నా పరిస్థితులు ఇలా మారేవి కాదు, ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని బాధతో కన్నీళ్లు పెట్టుకునేవారు. ఆ రోజు సాయంత్రం జయలక్ష్మి గారు ఆఫీస్ నుంచి వచ్చిన తన కొడుకుతో, బాబు నా మందులు అయిపోయాయి, రేపు కొంచెం తెచ్చి పెడతావా, ఈరోజు బీపీ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు, తలంతా తిరుగుతున్నట్టుగా ఉంది, రేపు మర్చిపోకుండా తెచ్చిపెట్టు బాబు అంటూ అడిగారు. అదేమిటమ్మా, రమ్య నీకు మందులు ఇవ్వలేదా, వారం క్రితమే నేను నీకోసం మందులు తీసుకొచ్చాను, మీ మందులు అయిపోగానే నీ మందుల బాక్స్లో వాటిని సర్దమని రమ్యతో చెప్పాను కదా, రోజు నీ కోడలు టైం ప్రకారం నీకు మందులు ఇస్తుంది కదా అని అడిగాడు అనిల్. ఆ మాటలకి జయలక్ష్మి గారు, టైం ప్రకారం రమ్య నాకు మందులు ఇస్తుంది బాబు, ఈరోజు తను మర్చిపోయి ఉండుంటుంది, ఉదయం తల తిరుగుతుంటే బీపీ ట్యాబ్లెట్ కోసం మందుల బాక్స్ అంతా వెతికాను, కనిపించలేదు, అయిపోయాయేమో, సాయంత్రం నేను తెచ్చిపెట్టమని అడుగుదాం అనుకున్నాను, కోడల్ని అడగలేదు, అడిగితే ఇచ్చుండేదేమో అంటూ చెప్పారు జయలక్ష్మి గారు. సరే అమ్మా, నేను రమ్యతో చెప్తాను, మందులన్నీ తెచ్చి నీ బాక్సులో సర్దమని చెప్పి నేను తమతో చెప్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనిల్. రమ్య, అమ్మ మందులు తెచ్చి వారం రోజులు అవుతుంది, నువ్వు బాక్స్లో ఎందుకు సర్దలేదు, అయిపోయినవన్నీ వాటి ప్లేస్లో కొత్త మందులు సర్దాలి కదా, అమ్మ ఇవాళ బీపీ ట్యాబ్లెట్స్ అయిపోయాయి అనుకుని వేసుకోలేదట, కళ్ళు తిరుగుతున్నాయి అంటూ చెప్పింది, నువ్వు వెళ్ళి ఒకసారి మందులన్నీ అమ్మ బాక్స్లో సర్ది ఆ బీపీ ట్యాబ్లెట్ కూడా ఇచ్చిరా అంటూ రమ్యతో అన్నాడు. అయ్యో నేను మర్చిపోయానండి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, అయిపోయాక సర్దుదాంలే అనుకున్నాను అని నవ్వుతూ సమాధానం చెప్పి మనసులోనే అత్తగారిని తిట్టుకుంటూ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి అత్తగారి గదిలోకి వెళ్ళింది. రమ్య అత్తగారిని కాల్ చేసేలా చూస్తూ ట్యాబ్లెట్ కవర్ విసిరేస్తున్నట్టుగా ఆమె చేతిలో పెట్టి సీరియస్గా ఒక చూపు చూసి అక్కడి నుంచి వచ్చేసింది. ఆ చూపులోని అర్థమంతా అర్థమైన జయలక్ష్మి గారు భారంగా నిట్టూర్చారు. మరుసటి రోజు రమ్య కిట్టి పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంది. అప్పటికే అనిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొంతమంది స్నేహితులు కిట్టి పార్టీకి వెళుతూ రమ్యను కూడా కలుపుకుని వెళ్ళడానికి ఇంటికొచ్చారు. అప్పుడే తోట పని చేస్తున్న జయలక్ష్మి గారిని రమ్య స్నేహితులు చూశారు. ఏమిటి, మీ అత్తగారు ఆవిడ మీతోనే ఉంటారా అంటూ అడిగారు. రమ్య మొహం చిట్లించుకుంటూ, అవునవును, మా మామయ్య గారు పోయినప్పటి నుంచి ఈ తలకు మాసిన తద్దినాన్ని నేనే మోయాల్సి వస్తుంది అని చీదరించుకుంటూ చెప్పింది. రమ్య ఫ్రెండ్స్తో పార్టీకి బయలుదేరుతూ ఉన్నప్పుడు జయలక్ష్మి గారు లోపలికి వచ్చి, అమ్మ రమ్య, తోట పనంతా అయిపోయింది, చాలా ఆకలిగా ఉంది, కాస్త తినడానికి ఏమైనా పెడతావా అంటూ అడిగారు. ఎప్పుడూ తిండిగోలేనా మీకు, నేను ఇప్పుడే పార్టీకి వెళుతున్నాను,
వంట ఏమీ చెయ్యలేదు. ఒక్క పూట తినకపోతే ఏమీ కాదులే. ఈ వయసులో ఒక్క పూట తిండి మానేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పి రమ్య వెళ్ళిపోబోతూ ఉండగా తననైనా ఏమైనా వండుకొని తినమని పర్మిషన్ ఇస్తుందేమోనని ఆశగా చూస్తూ జయలక్ష్మి గారు, అమ్మ రమ్య, పొద్దున్నుంచి పని చేసి చేసి అలసిపోయాను. కనీసం నేనైనా వంట చేసుకుని తింటాను అంది. లేదు లేదు, మీరు నా వంటగదిలోకి అస్సలు వెళ్ళడానికి వీల్లేదు. నా వంటగదంతా సర్వనాశనం చేసి పడతారు మీరు గనక వంటగదిలోకి వెళితే. మీరు వంటగదిలోకి వెళ్ళినట్టు కూడా నాకు తెలిసిందో నేను అస్సలు సహించను అని చెప్పి బయలుదేరపోయింది రమ్య. అప్పటికే చాలా ఆకలిగా ఉన్న జయలక్ష్మి గారు, అమ్మ రమ్య, కనీసం బ్రెడ్ బిస్కెట్స్ అన్నా ఇవ్వమ్మా, వాటితోనైనా నా కడుపు నింపుకుంటాను, చాలా ఆకలిగా ఉంది అని ప్రాధేయపడుతున్నట్టుగా అడిగారు. ఆ మాటలకు రమ్య, చిచ్చి, దరిద్రపు కొట్టు సంత, నాకే దాపరించింది అని ఈసడించుకుంటూ రాత్రి మిగిలిన అన్నంలో ఊరగాయ వేసి ఇచ్చింది. అప్పటికే చాలా ఆకలితో ఉన్న జయలక్ష్మి గారు కన్నీళ్లతో కోడలిచ్చిన ఆ ప్లేట్ తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు. తన భర్త ఫోటోని చూస్తూ, చూసారా, కోడలు ముష్టి వాళ్ళకు వేసినట్టుగా నా ప్లేట్లో అన్నం పడేసి వెళ్ళిపోయింది అంటూ, భగవంతుడా, ఈ చేత్తో ఆకలి అని అడిగిన ఎంతోమందికి నేను అన్నం పెట్టాను. నా తలరాతలో ఎందుకు ఈ ముష్టి బ్రతుకు రాశావు? కనీసం భిక్షగాళ్ళకైనా కాస్తైనా విలువ ఉంటుందేమో, కానీ నా కోడలు నన్ను అంతకంటే హీనంగా చూస్తుంది అనుకుంటూ కన్నీళ్లతోనే భోజనం చేశారు. కొన్ని రోజులు గడిచేసరికి 60 ఏళ్ల వయసులో ఇంటి పనులన్నీ చేస్తూ, ఆ వయసులో వయసుకు మించిన శ్రమని అనుభవించడం వల్ల, అలసిపోవడం వల్ల జయలక్ష్మి గారికి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువైపోయాయి. ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అవుతున్న కొడుకు దగ్గరకు వెళ్ళి, బాబు అనిల్, నాకు మోకాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి, కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాను. ఈ నొప్పులతో రాత్రిపూట కూడా నిద్ర పట్టడం లేదు, చాలాసేపు మెలకువగానే కూర్చుంటున్నాను, దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబు అంటూ అడిగారు. అప్పుడు అనిల్ తల్లివైపు పరీక్షగా చూశాడు. అమ్మా, నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు, చాలా చిక్కిపోయినట్టుగా అనిపిస్తున్నావు, నేనే గమనించలేదమ్మా, క్షమించమ్మా, నాకు ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను రమ్యతో చెప్తాను, రమ్య నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుంది, నీకు కావలసిన అన్ని చెకప్లు చేయించి మందులు ఇప్పిస్తుంది అని చెప్పి రమ్యని పిలిచి, రమ్య, అమ్మని వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి మోకాళ్ళ నొప్పుల గురించి చూపించు, అన్ని టెస్టులు చేయించు అని చెప్పి అనిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అనిల్ అలా ఆఫీస్కి వెళ్ళగానే రమ్య అత్తగారిపై విరుచుకుపడింది. పెట్టింది తిని ఒక మూలన పడి ఉండకుండా హాస్పిటల్ చుట్టూ తిప్పడానికి, డబ్బంతా ఖర్చు చేయించడానికి మీకు బుద్ధి లేదా? ఆఫీస్కి వెళ్ళే మీ అబ్బాయితో ఇలా బాధలు చెప్పి ఆయన మూడు చెడగొడుతున్నారా అంటూ విరుచుకుపడింది. అలా కాదమ్మా రమ్య, నిజంగానే నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఏ పని చేయలేకపోతున్నాను, ఇంట్లో పనులు తోట పనులు చేస్తూ ఉంటే అలసిపోయి రాత్రిపూట జ్వరం కూడా వస్తుంది అంటూ తలదించుకుని చెప్పారు. అవునా, అయినా ఇంట్లో ఫ్రీగా తిని పడుకునే మీకు మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు ఒకటి దండగా. బాగా గుర్తుంచుకోండి, మీరు మాతో కలిసి మా ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటే నేను చెప్పే పనులన్నీ చేస్తూ నోరు మూసుకుని పడుండండి, లేదంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అంది. ఈ మాటలన్నీ వింటున్న మనవడు వరుణ్ తల్లితో, అమ్మా, నువ్వు నానమ్మ మీద ఎందుకు అలా అరుస్తున్నావు? నానమ్మని నువ్వు ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటావు, నేను ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉంటున్నాను, నువ్వు నానమ్మ మీద పెద్ద పెద్దగా అరుస్తున్నావు, సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? నువ్వు పెద్దవాళ్ళను గౌరవించాలని, ప్రేమించాలని మాకు స్కూల్లో చెప్పారు, నువ్వు ఎందుకలా నానమ్మ మీద అరుస్తున్నావు? ఇది చాలా తప్పమ్మా అన్నాడు వరుణ్. ఇలాంటి మాటలన్నీ నీకెవరు నేర్పిస్తున్నారా వరుణ్? ఇంకోసారి నువ్వు మీ నాన్నమ్మగారి గదిలోకి వెళ్ళావంటే నేను అస్సలు ఊరుకునేదే లేదు. మీ నాన్నమ్మగారి దగ్గర కూర్చుని ఇలాంటివన్నీ బాగానే నేర్చుకుంటున్నావు, నోరు మూసుకొని హోంవర్క్ చెయ్యి అని వరుణ్ మీద అరిచింది రమ్య. రోజు రోజుకి రమ్యలో క్రూరత్వం పెరిగిపోతూ వస్తుంది. కోడలు చిత్రహింసలు జయలక్ష్మి గారు భరించలేకపోతున్నారు. కొడుకుతో చెబితే ఇంట్లో గొడవలవుతాయి అని మౌనంగా ఊరుకుంటున్నారు. బాగా ఆలోచించి జయలక్ష్మి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు భర్త ఫోటో ముందు నిలబడి చాలాసేపు ఆ ఫోటోని చూస్తూ ఉండిపోయారు జయలక్ష్మి గారు.
కాసేపటి తర్వాత భర్తతో ఇలా మాట్లాడడం ప్రారంభించారు. కోడలు చేసే అవమానాల్ని, పెట్టే చిత్రహింసల్ని నేను అస్సలు భరించలేకపోతున్నానండి. అందుకే ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఆ నిర్ణయాన్ని మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. నేను పొన్నూరు వెళ్ళిపోతున్నాను. మీతో కలిసి కాపురం చేసి ఎన్నో జ్ఞాపకాల్ని దాచుకున్న మన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను. నేనింక ఎవ్వరికీ బానిసలా ఇక్కడ ఉండలేను అని చెప్పి చాలాసేపు అక్కడే నిలబడిపోయారు. అప్పటికి అనిల్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. వరుణ్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. కోడలు స్నేహితులతో షాపింగ్కి వెళ్ళింది. చాలాసేపు ఆలోచించిన జయలక్ష్మి గారు ఇక ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవడం కంటే వేరే మార్గం లేదు అనుకుని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. సాయంత్రానికి రమ్య ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అత్తగారు కనిపించడం లేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ఈవిడ? ఇంట్లో పనులన్నీ అలాగే వదిలేసి ఎక్కడికి వెళ్ళిందో ఈ మహాతల్లి. రాని చెప్తాను ఆవిడ పని అనుకుంటూ లోపలికొచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంది. చూస్తూ ఉండగానే టైం 7 అయిపోయింది. ఇంకా అత్తగారింటికి రాలేదు. కాసేపటికి అనిల్ ప్రవీణ్ని ట్యూషన్ నుంచి పికప్ చేసుకొని ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. ఇంటికి రాగానే అలవాటుగా తల్లి గదిలోకి వెళ్ళే అనిల్ గదిలోకి వెళ్ళి చూసేసరికి తల్లి కనిపించలేదు. హాల్లోకి వచ్చి రమ్యను అడిగాడు. రమ్య, రమ్య, అమ్మ అక్కడ రూమ్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు అంటూ అడిగాడు. వెంటనే రమ్య, ఏమోనండి, నేను వచ్చిన దగ్గర నుంచి నాకు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు చెప్పలేదు అంది. అంటే నువ్వు ఉదయం నుంచి ఇంట్లో లేవా అంటూ అడిగాడు అనిల్. అవునండి, ఇంట్లో లేను. స్నేహితులతో షాపింగ్కి వెళ్ళాను. ఇందాకే వచ్చాను. నేను వచ్చినప్పటి నుంచి మీ అమ్మ ఇంట్లో లేరు. బహుశా ఏదైనా గుడికి వెళ్ళి ఉండొచ్చు, లేదంటే పార్క్ అని వెళ్ళారేమో. కంగారు పడకండిలే, వచ్చేస్తారు అంది. రమ్య, టైం ఎంతైందో తెలుసా నీకు? పార్కుకు వెళ్ళినా గుడికి వెళ్ళినా ఇంతసేపు ఉంటారా ఎవరైనా అంటూ వీధి చివరి వరకు వెళ్ళి తల్లి కోసం వెతికి తిరిగి వస్తున్న సమయంలో జయలక్ష్మి గారి స్నేహితురాలు లలిత గారు కనిపించారు అనిల్కి రోడ్డు మీద. ఆంటీ, మా అమ్మని చూసారా? మీతో పాటు వాకింగ్కి వచ్చారా అంటూ అడిగాడు అనిల్. లేదనిల్, ఈరోజు నేను మీ అమ్మని కలవలేదు. ఏం జరిగింది అంటూ అడిగారు. అనిల్ విషయం అంతా చెప్పాడు. ఇక లలిత గారు ఆపుకోలేక ఆ ఇంట్లో జయలక్ష్మి గారు పడుతున్న బాధలన్నింటినీ, రమ్య ఆవిడ్ని పెట్టే చిత్రహింసలన్నింటి గురించి మొత్తం అనిల్కి చెప్పేశారు. లలిత గారి మాటలన్నీ విన్న అనిల్కి భార్య మీద కోపం, అసహ్యం ఏకకాలంలో వచ్చాయి. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన అనిల్ని చూసి, ఏమైందండి, ఎక్కడన్నా కనిపించారా అత్తయ్య గారు అంటూ అడిగింది రమ్య. అనిల్ కోపంతో, నీకు మా అమ్మని తీసుకొచ్చిన మొదటి రోజే చెప్పాను. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని అన్నాను. అయినా సరే నువ్వేం చేశావు? నువ్వు చేసినవన్నీ నాకు తెలిసిపోయాయి. ఒకవేళ మా అమ్మకి ఏమైనా అయ్యింది అంటే నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ సంగతి తర్వాత చెప్తానుండు అంటూ బైక్ తీసుకొని అమ్మ కోసం వెతకడానికి వెళ్ళిపోయాడు వరుణ్. అమ్మ ఒకవేళ ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుందేమో అనుకుంటూ, అమ్మ బస్టాండ్కి కానీ వెళ్ళారేమో అనుకుంటూ బైక్ మీద బస్టాండ్కి బయలుదేరాడు. లలిత గారు చెప్పిన విషయాలన్నీ అనిల్ మనసుని మేలు పెడుతున్నాయి. రమ్య ఏ విధంగా తన తల్లికి కనీసం అన్నం కూడా పెట్టకుండా హింసించడం, ఇంట్లో పనులన్నీ తన తల్లితోనే చేయించడం, ఇవన్నీ విన్న అనిల్ తట్టుకోలేకపోతున్నాడు. చిచ్చి, ఎంత పిచ్చివాడిని నేను! అమ్మని తీసుకొచ్చి ఆ రాక్షసి చేతిలో పెట్టాను అంటూ పొంగుకు వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ వీధులన్నీ వెతుకుతూ బస్టాండ్ని చేరుకున్నాడు. గబ్బగబ్బా బస్టాండ్ లోపలికి పరిగెత్తి జయలక్ష్మి గారి కోసం బస్టాండ్ అంతా వెతికాడు. కానీ జయలక్ష్మి గారు ఎక్కడా కనిపించలేదు. కొంచెం సేపు చూసిన తర్వాత బస్టాండ్ నుంచి బయటకు వచ్చి, రైల్వే స్టేషన్కి ఏమైనా వెళ్ళుంటుందా అమ్మా అనుకుంటూ గబ్బగబ్బా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. వెంటనే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని స్టేషన్లో అన్ని ప్లాట్ఫామ్లలోనూ వెతికాడు. ఒక ప్లాట్ఫామ్లో ఒక మూలగా బెంచ్ మీద జయలక్ష్మి గారు కూర్చునున్నారు. ఆవిడ కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు కారుతూనే ఉన్నాయి. అమ్మ కన్నీళ్లు చూసిన అనిల్కి తన గుండెను ఎవరో పదునైన కత్తితో పడుస్తున్నట్టుగా అనిపించింది. నా నిర్లక్ష్యం కారణంగానే అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేనే సరిగ్గా పట్టించుకోలేదు.
అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను. నా భార్యని గుడ్డిగా నమ్మాను అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లిని కౌగిలించుకొని, నన్ను క్షమించమ్మా, నా వల్లే మీరు ఇంతకాలం ఇన్ని బాధలు పడ్డారు. రమ్య మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టిందో అన్నీ నాకు ఇప్పుడే తెలిసాయి. మీరు ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అంటూ తల్లిని కౌగిలించుకొని గట్టిగా ఏడవసాగాడు. కొడుకలా ఏడవడం చూసిన జయలక్ష్మి గారు కొడుకు కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయారు. వెంటనే అనిల్ తన తల్లిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళగానే గుమ్మంలోనే ఎదురొచ్చిన రమ్యని చూసి, ఎంతలా నమ్మాను నిన్ను, నా తల్లిని ఇలాంటి పరిస్థితి తీసుకొస్తావా నువ్వు అంటూ లాగిపెట్టి చెంప చెళ్ళుమనిపించాడు. నా తల్లిని నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టావో తలుచుకుంటుంటే నీ మీద నాకు అసహ్యంగా ఉంది. నీ మొహం ఇక ఈ జన్మలో నాకు చూపించుకు, నా నుంచి దూరంగా వెళ్ళిపో అని భార్య మెడపట్టుకుని బయటకు గెంటాడు. రమ్య వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, మీరు వెంటనే బయలుదేరొచ్చి నా కూతుర్ని తీసుకెళ్ళిపోండి, ఇక నా భార్యగా తనకి స్థానం లేదు అని చెప్పాడు. రమ్య క్షమించమని అనిల్ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడింది. అయినా సరే అనిల్ రమ్యను క్షమించలేకపోయాడు. ఎన్ని నాటకాలు ఆడావు నువ్వు, నా తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టుగా నా ముందు ఎంత నటించావో, నువ్వు చేసే ప్రతి పనికి రెట్టింపు ప్రతిఫలం తిరిగి ఇవ్వకపోతే నేను ఆవిడ కన్న కొడుకునే కాదు, నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెంటనే వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఈ ఇంట్లో నా జీవితంలో ఇకపై నీకు స్థానం లేదు అని చెప్పాడు. విషయం అర్థమైన రమ్య అత్తగారి కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. జయలక్ష్మి గారు, బాబు అనిల్, ఇన్ని రోజులు మీ ఇద్దరి మధ్యలో గొడవలు రాకూడదని, దూరం పెరగకూడదని, మీ కుటుంబం విచ్ఛిన్నం అవ్వకూడదని కోడలు చేసే అవమానాలని, హింసల్ని అన్నింటినీ భరించాను. ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకు. దయచేసి రమ్యను క్షమించు. ప్రవీణ్ గురించి ఆలోచించి అయినా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకో బాబు అన్నారు. తల్లి మాటలు విని అనిల్, అమ్మా, మీరు రమ్యను క్షమించమని ఎలా అడుగుతున్నారు? తను మీ విషయంలో చేసిన దుర్మార్గాలన్నింటినీ నువ్వు క్షమించగలవేమో, నా తల్లి విషయంలో నా భార్య చేసిన దుర్మార్గాలను నేను క్షమించలేను. ఈ జన్మలో నేను తనని క్షమించే ప్రసక్తే లేదు. నాకు రమ్యకి మధ్యన ఉన్న సంబంధం ఇందాకే తెగిపోయింది. ఇక మా బంధం మళ్ళీ తిరిగి అతకదు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు అనిల్. రమ్య అత్తగారి కాళ్ళు పట్టుకొని, అత్తయ్య, మీరైనా నన్ను క్షమించండి. వృద్ధాప్యంలో, ఒంటరితనంలో, బాధలో ఉన్న మిమ్మల్ని ఎన్నో బాధలు పెట్టాను, ఎన్నో చిత్రహింసలు పెట్టాను. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరైనా ఆయన్ని ఒప్పించండి అని అడగడం మొదలుపెట్టింది. జయలక్ష్మి గారు కొడుకు మనసు మార్చడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నించారు. కానీ అనిల్ రమ్యను క్షమించే పరిస్థితుల్లో లేడు. అనిల్ రమ్యతో ఇలా అన్నాడు, నువ్వు నా తల్లి విషయంలో ప్రవర్తించిన తీరుకు నా జీవితంలో నిన్ను క్షమించలేను. కానీ నా కొడుకు కోసం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు, నీ కొడుకుకు తల్లిగా, కానీ నాకు భార్యగా కాదు. మన బంధం ఎప్పుడో తెగిపోయింది. ఎప్పటికీ నువ్వు నా భార్యగా నాకు దగ్గర కాలేవు. నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని నేను మర్చిపోయి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేశాడు అనిల్. తను చేసిన తప్పులకు తనకు తగిన శిక్ష పడింది అనుకుంటూ కన్నీళ్లతో భర్త వైపే చూస్తూ ఉండిపోయింది రమ్య. నెలలు గడుస్తున్నాయి కానీ అనిల్ రమ్యను క్షమించనే లేదు. తల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు మరెన్నో మంచి మంచి కథను మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.